ఫ్రూట్ అండ్ నట్ సాలడ్. ఓకే, సాలడ్ అనమాట. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, ఇది ఏంటంటే చాలా స్పెషల్ సాలడ్ అనమాట. సో యూజువలీ మనం సాలడ్ అంటే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో దీనిలో మాత్రం స్పెసిఫిక్గా మనకి ఫ్రూట్స్ అండ్ ఆల్సో నట్స్. అండ్ ఫ్రూట్స్లో కూడా గ్రేప్స్, మనకి మస్క్ మెలన్, పైనాపిల్, ఆరెంజ్ అండ్ యాపిల్. అండ్ ఇంకా బ్రౌన్ షుగర్, మనకి ఆల్మండ్స్ తెచ్చుకున్నాం. ఇంకా అది ఫ్రెష్ క్రీమ్ మనం డ్రెస్సింగ్ చేసి సాలడ్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకా లెచెస్. ఎస్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే డన్. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందులో ఫస్ట్ మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ క్రీమ్తోనే డ్రెస్సింగ్ అనమాట. ఓకే. సో ఒక స్పూన్. సో ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్, చాలా లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఓకే. సో సాల్ట్లో కూడా మనకు యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. మన మౌత్ అల్సర్స్ కానీ సోర్స్ కానీ అయినప్పుడు సాల్ట్ వాటర్తో కూడా గార్గిలింగ్ చేయొచ్చు. సో దానివల్ల కూడా చాలా ఇన్ఫెక్షన్స్ తక్కువ అవుతాయి. అందుకని మనం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ కొంచెం బ్రౌన్ షుగర్, పెప్పర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాం. అలాగే కొంచెం పెప్పర్. దీంట్లో కూడా మనకు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ దీన్ని మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులో ఫస్ట్ మనం బాదం యాడ్ చేస్తున్నాం. బాదంని మనం ఆల్రెడీ నానబెట్టామన్నమాట. సో నానబెడితే చాలా మెత్తగా అవుతుంది కాబట్టి వాళ్ళు తినడానికి కూడా ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉంటాయి. సో ఓవర్ నైట్ సోక్ చేస్తాం. ఓవర్ నైట్ సోక్ చేసి స్కిన్ పీల్ చేసేసాం. ఓకే. బాదం. సో ఈ బాదంలో ఏంటంటే కొంతమంది ఏమో స్కిన్తో పాటు తినాలంటారు, కొంతమంది ఏమో స్కిన్ పీల్ చేసే తీసుకోవాలి అంటారు. సో ఎలా తీసుకోవాలి అసలు? సో యాక్చువల్లీ ఏంటంటే స్కిన్తో పాటు తీసుకుంటే మనకు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్కిన్ పీల్ చేస్తే మనకు ప్రోటీన్ అండ్ అలాగే omega-3, omega-6 ఉంటాయి. సో ఎవరైతే కాన్స్టిపేషన్ అండ్ అలాగే షుగర్ పేషెంట్స్ ఉంటారో, వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు విత్ స్కిన్తో తీసుకోవాలి. రిమైనింగ్ వాళ్ళు వితౌట్ స్కిన్ తీసుకున్నా పర్వాలేదు. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసేస్తున్నాం. ఫస్ట్ కొంచెం పైనాపిల్, నెక్స్ట్ గ్రేప్స్ కూడా, ఆ తర్వాత ఆరెంజెస్, నెక్స్ట్ మస్క్ మిలన్, ఆ తర్వాత యాపిల్ కూడా. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మనకి ఇప్పుడు మౌత్ సోర్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ మనకి మౌత్లో ఏంటంటే అసలు నోరు తెలవలేని సిచ్యువేషన్లో చాలామంది ఉంటారనమాట. సో మనకి ఫ్రూట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి? సో ఫ్రూట్స్లో మనకు ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి ఫ్రూట్స్లలో. ఓకే. సో కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది వెంటనే. సో ఇలా వాటర్ కంటెంట్ ఉండడం ద్వారా బాడీని చక్కగా హైడ్రేట్ చేస్తాం అండ్ అలాగే దీని ద్వారా మనకి ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్మెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో ఆ ఆయింట్మెంట్స్ వల్ల వచ్చే స్మెల్స్ అవన్నీ కూడా దీంట్లో ఉండే న్యాచురల్ ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకు ఆ స్మెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ వాళ్ళు చూ చేయగలుగుతారా? చూ చేయగలుగుతారు. ఓకే. పల్లవి, మన సాలడ్ అయితే రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో లెట్యూస్లో మనం సర్వ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే అమూల్య, ఫ్రూట్ అండ్ నట్ సాలడ్ రెడీ అయిపోయింది. ఓకే. ఫ్రూట్ అండ్ నట్ సాలడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఫ్రూట్ అండ్ నట్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, బ్రౌన్ షుగర్, మిరియాల పొడి, బాదాం, పైనాపిల్, ద్రాక్ష, ఆరెంజ్, కర్బూజా, యాపిల్, లెట్యూస్. ఫ్రూట్ అండ్ నట్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఫ్రెష్ క్రీమ్, చిటికెడు ఉప్పు, బ్రౌన్ షుగర్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టి పొట్టు తీసిన బాదాం, పైనాపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు,
ఆరెంజ్ ముక్కలు, కర్బూజా ముక్కలు, యాపిల్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి లెట్యూస్ పెట్టుకొని వాటిపై సిద్ధం చేసుకున్న సాలడ్ వేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ అండ్ నట్ సాలడ్ రెడీ.